ఏలూరు జిల్లా కైకలూరులో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జయమంగళ వెంకటరమణ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జయమంగళ వెంకటరమణకు సీఎం వైఎస్ జగన్ పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు. అయితే ఆరుమూరి వెంకట నాగేశ్వరరావు చక్రం తిప్పారని తెలుస్తోంది. ఈ చర్చల్లో భాగంగా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలో ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 14 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. అందులో ఒకటి జయమంగళ వెంకటరమణకు ఇస్తామని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఒక తాటి మీద ఏదైనా చేయగలమన్న ఉద్దేశంతో ఇద్దరం ఒక ఆలోచనతో వచ్చి ఇద్దరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించితే ఆయన నేను అన్నాను మాట ఇస్తున్నాను, మీరిద్దరు కలిసి పనిచేసుకుని కొల్లేరుని, కైకలూరు నియోజకవర్గాన్ని, కొల్లేరు అంటే 4 నియోజకవర్గాలు ఉన్నాయి, కొల్లేరుని కైకలూరు నియోజకవర్గాన్ని గెలిపించుకునే బాధ్యత ఎమ్మెల్సీగా నువ్వు తీసుకోవాలని చెప్పారు. దానికి ఇప్పుడు 18లో ఆ సీట్ ఇస్తున్నారు. బీఫామ్స్ అన్నీ ఒకేసారి ఇస్తారట. అవి వచ్చి తీసుకుని మీ దయ వల్ల నా కాన్స్టిట్యున్సీ ప్రజలు ఆదరణ ఉండకబట్టే నన్ను గుర్తించారు. కొల్లేరు ప్రజలు లేకపోతే కైకలూరు ప్రజల యొక్క ఆదరణతో నన్ను గెలిపించారు. వాళ్ళు గుర్తించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆయనకి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను. ఆయనకి ఎప్పుడు ఇక